హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. అన్నం పొంగిపోయిందండి ఇవాళ. ఎందుకు మరి పొంగిపోయిందో తెలియదు కానీ అన్నం పొంగిపోయింది. అంటే ఫస్ట్ ఒక చిన్న గిన్నె, ఒక పెద్ద గిన్నె పెడతాను, దాని మీద ఇంకో చిన్న గిన్నె పెట్టాను. సో అది పెట్టేసరికి మరి ఆ ప్లేట్లో అంత అన్నం పడిపోయింది. సో గిన్నెలో మాత్రం తక్కువ ఉండిపోయింది, ప్లేట్లో మాత్రం ఎక్కువ పడిపోయింది. సో అదనమాట సంగతి. సో ఇలాగ పచ్చిమిరపకాయలును ఏదైతే అన్నం పడిపోయింది, ఇంకా తగ్గలేదండి నాకు. చూసారుగా, తగ్గుతూ తగ్గుతూ ఇదంతా ఉంది. ఇంకా ఎడం చేయి కూడా ఫుల్గా చూసారా, ఇప్పుడే పొర ఉడుతుంది దీనికి. ఇది మాత్రం చాలా దారుణంగా ఉంది. సో ఇదనమాట. సో ఇప్పుడు నేను గ్రైండ్ చేసేసుకుంటాను. నేను పచ్చిమిరపకాయలు ఒక 15 పచ్చిమిరపకాయలు వేసాను. అంటే ఎండుకారం అనేది చాలా తక్కువ వేస్తాను. పసుపు వేసేస్తాను. పసుపు వేసేసి, అంటే ఇది గ్రైండ్ అయ్యాక కొంచెం బియ్యం పిండి, కొంచెం మైదా పిండి, లేదా కొంచెం మన బొంబే రవ్వ కానీ ఏదో ఒకటి మొత్తానికైతే బైండింగ్ కోసం కలపాలి. ఎందుకంటే ఇది కొంచెం వాటరీగా ఉంటుంది కదా, పొంగిపోయిన అన్నం వాటరీగా ఉంటుంది కాబట్టి. ఓకే, ఫస్ట్ అయితే ఇది గ్రైండ్ చేసేసుకుంటాను. గ్రైండ్ చేసేసుకున్నాక నెక్స్ట్ ప్రొసీజర్ మీకు మళ్ళీ చూపిస్తాను. పచ్చిమిరపకాయలు, పొంగిపోయిన అన్నం తప్ప ఇంకేమీ లేదు ఇందులో, ఉప్పు కూడా వేయలేదు. ఓకేనా? చూసారు కదండి, ఒక్క చుక్క కూడా నీరు పోయకుండా నేను గ్రైండ్ చేసేస్తే ఆ పచ్చిమిరపకాయలు కానీ మనం వేసిన పండు మిరపకాయలు కానీ ఇలా అయిపోయింది. ఒక్క చుక్క కూడా నీరు పోయలేదండి. నేను యాజ్ టీజ్గా అలాగే వేసేసాను. ఇప్పుడు లైన్ బై లైన్ మనం పిండిలు వేసేద్దాం. నేను బియ్యం పిండి వేసినాను. నీళ్లు మాత్రం పోయక్కర్లేదు అనుకుంటున్నాను నేను. మ్యాక్సిమం నీళ్లు పోయాలి అనుకుంటే మాత్రం మనం ఏ మిక్సీలో అయితే చేసామో ఆ మిక్సీలో కొంచెం వాటర్ పోసేసి మనం వేయచ్చు. ప్రస్తుతానికైతే వాటర్ పడదనుకుంటున్నాను. అలాగే కొంచెం నేను ఇప్పుడు వేసింది బియ్యం పిండి అండి. ఒక పెద్ద కప్పుతో వేసేసాను, ఎందుకంటే మనకి బైండింగ్ కావాలి కదా. పెద్ద కప్పు ఉంటుంది కదా, ఇలాంటి పెద్ద కప్పుతో వేసేసాను. అలాగే ఇంత చిన్న దాంతో మైదా వేస్తున్నాను. అలాగే ఒక చిన్న కప్పుతో బొంబే రవ్వ వేస్తున్నాను. సో ఇవన్నీ వేసేస్తున్నాను. ఇప్పుడు లైన్ బై లైన్ వేసేస్తాను. తగినంత రుచికి తగినంత ఉప్పు చూసుకుని వేసుకోండి. నేనైతే చెగోడీలు చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ కొంచెం తక్కువ కారం వేస్తాను, ఎందుకంటే మన ఇది ఉంది కదా, మనం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసాం కాబట్టి సరిపోతుంది. సో నేను చెగోడీలు చేద్దాం అనుకుంటున్నాను. కొంచెం పసుపు వేద్దాము. ఇది పచ్చగానే ఉంటాయి, పచ్చగా రావచ్చు, లేదా మామూలు రెడ్డిష్ కలర్లో కూడా రావచ్చు. నేనైతే వేసేసాను. ఇంక వేడి నీళ్ళు పోయడం కానీ అలాంటివి ఏం అక్కర్లేదు. అలాగే కొంచెం ధనియాలు, జీలకర్ర, మిరియాలు, ఇవన్నీ గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా, అది కొంచెం, అది చాలా తక్కువ వేసాను. అలాగే జీలకర్ర, వాము, నువ్వులు, పుట్నాల పప్పు ఇవన్నీ వేసాను. సో ఇప్పుడు నేను ఇవంతా కలిపేసి నేను బైండింగ్ చేసేసుకుంటాను. ఒక చేత్తో తీయడం కష్టం, నాకు హెల్ప్ లేదని మీకు తెలుసు, నాకు ఎలాంటి సపోర్ట్ కూడా లేదని మీకు తెలుసు. నేను ఒక్కదాన్నే వీడియో తీసుకుంటాను, ఒక్కదాన్నే నేను కష్టపడతానని కూడా మీకు అందరికీ తెలుసు. సో అందుకే చెప్తున్నాను, నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, నా ఛానల్ గ్రో అయ్యేటట్టు చేయండి, వ్యూస్ పెంచండి, అలాగే సబ్స్క్రైబర్స్ని కూడా పెంచండి. సో నేను ఇప్పుడు ఒక చేత్తో తీయడం కలపడం కష్టం కాబట్టి నేను కలిపేసుకున్నాక బ్యాటర్ తయారయ్యాక మీకు మళ్ళీ చూపిస్తాను. ఓకేనా? అప్పుడు తర్వాత మనం చెగోడీలు చేసుకుందాం. ఇలాగా నేను కలిపేసుకుంటానండి. ఒక్క చుక్క కూడా నీరు పోయకుండా నేను కలుపుకుంటాను. మ్యాక్సిమం అవ్వడానికే ప్రయత్నిస్తాను. ఒకవేళ నేను చెప్పినట్టు ఒకవేళ అవ్వదనుకోండి, అప్పుడు ఆ మిక్సీలో వాటర్ కొంచెం ఇలా మనం క్లీన్ చేసినట్టు వేసేస్తే ఆ నీరు పనికొచ్చేస్తుంది. మామూలు వాటర్ వేసే కన్నా మిక్సీలో వాటర్ వేసేస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను ఒక స్పూన్ నెయ్యి వేసేసుకుంటాను, ఎందుకంటే మనం ఎలాగో నూనెలో వేయిస్తాం కాబట్టి కొంచెం నెయ్యి వేస్తే మంచిగా ఉంటుందని వేస్తున్నాను. సో ఇప్పుడు నేను కలిపేసుకుంటానండి. కలిపేసుకున్నాక బాగా మీకు చూపిస్తాను. చూసారు కదండి, ఇలా కలిపేసుకున్నాను. నేను కొంచెం నూనె వేసి కలిపేసుకున్నాను. సో ఒక్కొక్కటి ఇలా తీసుకోవడం గట్టిగానే ఉండాలండి, ఇది పలచగా ఉండకూడదు. సో గట్టిగా ఉంటేనే మనకి చెగోడీలు అనేవి వస్తాయి. దీన్ని ఇలా మనం 2 చేతులు యూస్ చేసేసి ఇలా అనేసి మనం చెగోడీ షేప్లో ఇలా అనేసి మనం చెగోడీ షేప్లో చేయాలన్నమాట. సో నేను చేసి పెట్టాక నేను మీకు చూపించి అప్పుడు నేను వేయిస్తాను. ఓకేనా? లేదా నేను వేయించేటప్పుడైనా మీకు చూపించేస్తాను, ఇలా చేసుకున్నానని మీకు చూపిస్తాను, ఎందుకంటే లాంగ్ వీడియో అయిపోతుంది కదా, అందుకని అన్నీ నేను చేసేసి పెట్టేసుకుంటాను. ఇలా చేసి పెట్టేసుకుని దీన్ని ఇలాగా అనేయడమే. ఎటు వచ్చి కొంచెం సన్నగా వస్తుంది. నేను ఒక చేతి యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇలా పల్చగా ఒత్తేసుకుని నేను చెగోడీలాగా చేసేసి వేయించేటప్పుడు మీకు చూపిస్తాను కదా, సరిపోతుంది. ఓకేనా? సో అంతేనండి. ఇప్పుడు నేను ఇవన్నీ చేసుకుని మీకు మళ్ళీ నెక్స్ట్ ప్రొసీజర్ చూపిస్తాను. చెప్తానన్నాను కదండి, ఇలాగా చేతిలో నూనె రాసుకోండి. నూనె రాసుకుని ఇది ఉంటుంది కదా, ఇది పెట్టుకుని ఇలా అనాలి. అప్పుడు మనకి కరెక్ట్గా అది పొడుగు అవుతూ ఉంటుంది. మనకు కావాల్సిన పిండి పొడుగుగా అవుతూ ఉంటుంది. అప్పుడు దాన్ని మనం ఇలాగా కలిపేసుకోవచ్చు. ఇలాగా అటాచ్ చేసేయడమేనండి. అలా ఎన్ని కావాలంటే అన్ని మనం
చెగోడీలు చేసేసుకోవచ్చు. ఇవాళ నేను అన్నం పొంగిపోయిందని చెప్పి పడేయకుండా నేను చేస్తున్నాను. మీకు తెలుసు నేను ఎన్నో రిక్రియేషన్స్ చేస్తాను, ఎన్నో రీప్లేస్మెంట్స్ చేస్తాను. అందులో ఇదొకటి మళ్ళీ జాయిన్ అయిపోయిందండి. సో మళ్ళీ ఇంకోసారి ఇలాగా కొంచెం పిండి తీసుకోవడం, ఇలా ఇలా అనడం, పల్చగా అనుకోవాలి. దొబ్బుగా కావాలంటే దొబ్బుగా అనుకోవచ్చు, మీ ఇష్టం, అది మీ దాని మీద ఆధారపడి ఉంటుంది. నేను మామూలుగా చెగోడీలు ఏ సైజులో ఉంటాయో నేను అందుకే ఇది చెప్పాను. ఇది పెడితేనే బాగా వస్తుందన్నమాట, అందుకు మీకు చూపిస్తున్నాను. ఇలా పెట్టగానే అది పొడుగు అవుతూ ఉంటుంది. మళ్ళీ ఇలాగా చేసేసుకోవాలి. ఇలా నేను అన్నీ చేసి పెట్టేసుకుని వేయించేటప్పుడు చూపిస్తానండి. సో నేను బాండి పెట్టేసుకున్నానండి, తగినంత నూనె వేసేసుకున్నాను. ఒకటి తర్వాత ఒకటి చెగోడీలు నేను దించేస్తున్నాను. అలా మీరు ఎన్ని చేసుకోగలరో అన్ని వేసేసుకోండి. వాయిల్ కింద వేసేసుకుంటే అయిపోతుంది. కొంచెం జాగ్రత్తగా వేసుకోవాలండి. మొన్న నాకు ఇలాగే కారిందని చెప్పాను కదా, సొజ్జప్పాలు చేసేటప్పుడే కారింది. సో జాగ్రత్తగా నెమ్మదిగా వేయండి. చాలా చాలా క్రిస్పీగా వస్తాయని అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఇంకా అన్నీ వేశాను, అన్ని బ్యాటర్స్ మీకు చూపించేశాను. సో అన్నం పొంగిది కాబట్టి ఎప్పుడైనా సరే అన్నం పొంగితే మీరు పడేయకండి. ఇలా చక్కగా స్నాక్స్ చేసి పెట్టేసుకోండి, ఉండిపోతాయి మీకు. 2-3 రోజులు వచ్చేస్తాయి. చెగోడీలు అయితే అసలు ఉండవు, గబగబా అయిపోతాయి. సో నేను వేసేసాను కొన్ని. ఇవి బాగా వేగాలి, అప్పుడే కదపకూడదు. కొంచెం వేగాక మనం కలపచ్చండి. టైం పడుతుంది, చెగోడీలు అంత తొందరగా అవ్వవు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి, ఇంకో నలుగురికి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లాంగ్ వీడియోస్ చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. సో దట్ మీకు నేను ఏం వేసానా ఏం వేయలేదా అవన్నీ తెలుస్తూ ఉంటాయి. లేకపోతే మీరు అన్నీ మిస్ అయిపోతూ ఉంటారు. సో సగం తెలుస్తుంది, సగం తెలియకుండా పోతుంది, అందుకని చెప్తున్నాను. సో నాకు వ్యూస్ పెంచండి, సబ్స్క్రైబర్స్ని పెంచండి. ఇన్స్టాగ్రామ్లో పాటలు పాడుతున్నాను, అవి కూడా మీరు ఫాలో అవ్వండి. ఇలా ఒక్కసారి క్రిస్పీ అయ్యాక మనం తిప్పడం ఈజీ, కానీ వెంటనే తిప్పేసాం అనుకోండి అవి విరిగిపోతాయి. బయట అమ్మేవాడు కూడా కొన్ని విరిగే ఉంటాయి, మనకి ప్యాకెట్లో విరిగే ఉంటాయి, చూసారు కదా. సో నేను వేసిన బ్యాటర్స్ అన్నీ వేసుకుని చక్కగా జీలకర్ర, నువ్వులు, వాము, పుట్నాల పప్పు వేసాను. కొంతమంది పల్లీలు కావాలంటే పల్లీలు వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలా కలిపేసుకుని మంచి రెడిష్ కలర్ బాగా వేగిన కలర్ వచ్చినప్పుడు మనం తీసేసుకోవాలన్నమాట. కానీ టైం పడుతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటాయి, చాలా క్రిస్పీగా ఉంటాయని నేను అనుకుంటున్నాను, మనం వేసిన బ్యాటర్స్ బట్టి. చూసారు కదా మంచి కలర్ వచ్చేస్తున్నాయి అవి. నేను ఇంకా ఎండు కారం కూడా వేయలేదు, పచ్చిమిరపకాయల కారం వేసేసాను కదా, అందుకని ఇంకా నేను ఎండు కారం కూడా వేయకుండా చక్కగా మామూలుగా కొంచెమే వేసాను. ఎండు కారం చూపించాను కదా మీకు, సో అలా చేశాను అనమాట. మధ్య మధ్యలో మనకి నువ్వులు వస్తూ ఉంటాయి, పుట్నాల పప్పు వస్తూ ఉంటుంది, జీలకర్ర వస్తూ ఉంటుంది, వాము వస్తూ ఉంటుంది, అలాగనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తీసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా తీయాలి, వేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వేయాలి ఇవి. అందుకని చెప్తున్నాను, నాకు జరిగింది కాబట్టి, రీసెంట్గా జరిగింది కాబట్టి నాకు పని చేయాలంటేనే ఇప్పుడు భయం వేస్తుంది. బట్ తప్పదు కదండి, మనం చేయాల్సిందే. నేను హైలో పెట్టేసుకున్నాను, ఇప్పుడు నేను మీడియంలో పెట్టుకుంటాను, మాడిపోకుండా. మంచి కలర్ వచ్చేసాయి, చూసారు కదా. ఈ కలర్ ఉన్నప్పుడే తీసేసుకోండి, మరీ బ్రౌనిష్గా అవ్వకుండా ఈ కలర్ ఉన్నప్పుడు తీసేసుకుంటే బాగుంటాయి. సలా ఇంకో వాయి వేసి మీకు చూపిస్తాను. అవి మాత్రం వేగాక, ఇంకా వేగాక తీసేటప్పుడు చూపిస్తాను. ఇలా మీకు ముందరే చేసి పెట్టేసుకున్నారనుకోండి, హ్యాపీగా మీరు ఇలా ఎన్ని కావాలంటే అన్నీ దించేసుకోవచ్చు అనమాట. పిల్లలైతే ఇష్టపడి తింటారు, ఎందుకంటే చెగోడీలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు, పెద్దవాళ్ళకే ఇష్టం. అలాంటప్పుడు చిన్నపిల్లలు వదలరు కదా. సో వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. ఇటు మనం పొంగిపోయిన అన్నం వేస్ట్ కాదు, ఇలా మనం స్నాక్స్ తిన్నట్టు ఉంటుంది. టీ టైంలో పనికొస్తాయండి ఇవి. ఇది లెఫ్ట్ ఓవర్ రైస్ కూడా కాదు, జస్ట్ అప్పుడు వండిన అన్నం, పొంగిన అన్నం. సో తప్పకుండా ఉంటుంది. సో ఇలా వేసేసుకున్నానండి. ఇవి బాగా వేగాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, రెండో వాయి కూడా ఎంత బాగా ఎర్రగా అయిపోయాయో, ఇంత బాగాను నువ్వులు కనిపిస్తున్నాయి మనకి, ఎంత బాగా అయిపోయాయి చూసారా.
కొంచెం సేపు హైలో పెట్టుకుని తర్వాత మీడియంలో కానీ సిమ్లో కానీ పెట్టేసుకుని ఈ కలర్ వచ్చాక మనం తీసేసుకోవాలన్నమాట. చెగోడీలు రెడీ అయిపోతాయి. ఎంతో టేస్టీగా ఉండే చెగోడీలు కరకరలాడుతూ ఉంటాయి. సో నూనె ఈ పప్పులు అనేవి లేకపోతే నువ్వులు అనేవి పడడం సహజం, అదేం పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కావాలంటే మనం తీసేసుకుని పక్కన వేసేసుకోవచ్చు. మళ్ళీ కొత్త వేసినప్పుడు మళ్ళీ పడుతూనే ఉంటాయి, నో ప్రాబ్లం అండి. ఇలా చేసేసుకోండి హ్యాపీగా. మంచి క్రిస్పీ అయిన చెగోడీలు మీకు రెడీ అవుతాయి. ఆ క్రిస్పీగా ఉన్న చెగోడీలు నేను షార్ట్లో చూపిస్తాను, ఎందుకంటే వేడివేడిగా ఉన్నాయి కదా, చేయి కాలిపోతుంది. సో క్రిస్పీగా ఎలా అయ్యాయో మీకు మాత్రం తర్వాత చూపిస్తాను, ఓకేనా? షార్ట్లో చూపిస్తాను. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు. బాయ్ అండి. ఇదే బ్యాటర్తో నేను చెక్కలు కూడా చేసేస్తున్నానండి. చూసారు కదా, ఇందాక నేను మీకు చెగోడీలు చూపించాను, ఇప్పుడు నేను చెక్కలు కూడా చేసేస్తున్నాను. అదే బ్యాటర్తో చేసేస్తున్నాను చెక్కలుగా. చేతిలోనే చేశాను, నేను ఎలాంటి మెషిన్ యూజ్ చేయలేదు, చేతితోనే నేను ఒత్తేసాను. చూసారు కదా ఎంత ఎర్రగా బాగా వచ్చేసాయో. ఈ టైంలో మనం తీసేసుకోవాలి. ఇలా ఎన్ని కావాలంటే అన్ని వాయిల్ చేసేసుకుని హ్యాపీగా చేసేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇటు చెగోడీలు వచ్చేస్తాయి, చెక్కలు కూడా వచ్చేస్తాయి. చెక్కలు తినేవాళ్ళు చెక్కలు తింటారు, చెగోడీలు తినేవాళ్ళు చెగోడీలు తింటారు. కానీ బ్యాటర్ మాత్రం ఒక్కటే. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. నేను ఆల్రెడీ బాయ్ చెప్పేశాను, బట్ ఆల్సో నేను ఇంకా దీన్ని మళ్ళీ మీకు యాడ్ చేస్తాను. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. మరి ఇంకెందుకు ఆలస్యం, చేసేసుకోండి, ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. బాయ్.